పెళ్లైన వారు పిల్లలు వెంటనే పుట్టకుండా, మహిళలు గర్భిణి కాకుండా గర్భాన్ని నిరోధించేందుకు వాడే పద్ధతులని గర్భనిరోధక పద్ధతులు అంటారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న ప్రపంచ గర్భనిరోధక అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరానికి గాను గర్భనిరోధక పద్ధతుల గురించి అన్ని వయసుల వారికి అవగాహన కల్పించటమే లక్ష్యంగా పెట్టుకోవటం అనే థీమ్తో ముందుకు వస్తున్నారు. అంతలా అవగాహన కల్పించాల్సిన ప్రధాన కారణం ఏంటంటే, గర్భనిరోధక పద్ధతుల గురించి, వాడాల్సిన పద్ధతుల గురించి, ఒకవేళ వాడాల్సి వస్తే కలిగే దుష్పరిణామాల గురించి మహిళలకు సరైన అవగాహన లేకపోవటం వల్ల వాడిన తర్వాత ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా గర్భనిరోధక పద్ధతులు పాటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భనిరోధక మాత్రలు వాడినప్పుడు లేదా వాడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భనిరోధక పద్ధతులు పాటించడం వల్ల పురుషుల నుంచి వచ్చిన స్పెర్మ్ మహిళల అండాన్ని తాకకుండా చూసి, ఒకవేళ అండంతో తాకినా ఫెర్టిలైజ్ అవ్వకుండా చూడటం, ఫెర్టిలైజ్ అయినా కూడా ఎగ్ని గర్భసంచిలో సక్రమంగా ఎదగకుండా అడ్డుకోవటం వంటివి గర్భనిరోధక పద్ధతులు చేస్తాయి. ఇలా మహిళ గర్భం దాల్చకుండా తాత్కాలికంగా నిరోధించే పద్ధతుల్లో గర్భనిరోధక మాత్రలు వాడటం, కండోమ్ వాడటం వంటివి మాత్రమే చాలా మంది గ్రామీణ మహిళలకు, కొందరు పట్టణ మహిళలకు కూడా తెలిసిన పద్ధతి. కానీ చాలా రకాల కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని పర్మనెంట్ పద్ధతులు ఉంటే మరికొన్ని తాత్కాలిక పద్ధతులున్నాయి. గర్భనిరోధక పద్ధతులు చూసుకుంటే కప్స్ లేదా డయాఫ్రమ్, కంబైన్డ్ పిల్, ఫిమేల్ కండోమ్స్, మేల్ కండోమ్స్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్స్, కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్, కాంట్రాసెప్టివ్ ప్యాచ్, ఇంట్రాయూటరైన్ డివైస్, న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్, ప్రొజెస్టెరాన్ ఓన్లీ పిల్, వెజైనల్ రింగ్, మేల్ స్టెరిలైజేషన్, ఫిమేల్ స్టెరిలైజేషన్ వంటి పద్ధతులు అనుకోకుండా వచ్చే గర్భాన్ని అడ్డుకుంటాయి. 2024 థీమ్ ఏంటి అంటే చాయిస్ టు ఆల్, ఫ్రీడమ్ టు ప్లాన్, పవర్ టు చూస్. వేరియస్ టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ మెథడ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. ఏదో టెంపరీ మెథడ్స్ కానీ పర్మనెంట్ మెథడ్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయి. సో టెంపరీ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అంటే ఏంటి అంటే కొద్ది రోజులకి మనకి స్పేసింగ్ కావాలి, లేదా కొద్ది రోజుల పాటు మనకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే టెంపరీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫాలో చేయొచ్చు. ఇంకొకటి పర్మనెంట్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. పర్మనెంట్ మెథడ్స్ అంటే కంప్లీట్గా అంటే ఏదో పార్ట్ ఆఫ్ ట్యూబ్ని కానీ పార్ట్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ని కానీ రిమూవ్ చేసినప్పుడు అది పర్మనెంట్ స్టెరిలైజేషన్ అవుతుంది అనమాట. పర్మనెంట్ మెథడ్స్ అనేది ఏదో ట్యూబెక్టమీ అన్నా అవ్వచ్చు, లేదా వాసెక్టమీ అన్నా చేయొచ్చు అనమాట. టెంపరీ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి అంటే నార్మల్గా క్యాలెండర్ మెథడ్ అంటాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఏంటి అంటే ఇదే కాండోమ్స్ అనమాట. కాండోమ్స్ కానీ కాండోమ్స్తో కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా అంత మంచిగా ఉండదు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ వచ్చి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. యూజువల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మనము ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఓసీపీస్ అడ్వైస్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే దాని ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ముందు మాదిరిగా హై డోస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా కాదండి, ఇప్పుడు లో డోస్ ఓసీపీస్ రావడం వల్ల చాలా మటుకు ఓసీపీస్ యూజ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గుతూ వస్తుంది. సో దాన్ని మనము లో డోస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయొచ్చు. అదర్ మెథడ్స్ ఏమొచ్చాయంటే ఇంజెక్టబుల్స్ అనేసి వచ్చాయన్నమాట. ఇంజెక్టబుల్ కాంట్రాసెప్షన్స్ అనేసి అంటే 3 months once ఇంజెక్షన్స్ కానీ లేదా ఇంప్లాంట్స్ అనేది న్యూయర్ మెథడ్స్ అనమాట. మనము సబ్డర్మల్ ప్యాచెస్ కానీ ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ కూడా టెంపరీ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్. ఈ వెజైనల్ డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్ లో ఉండే కప్. ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీన్ని వాడిన తర్వాత శుభ్రపరిచి మళ్ళీ కూడా వాడుకోవచ్చు. దీన్ని మహిళల యోని భాగంలో ఫిక్స్ చేస్తారు. ఇది మహిళలు గర్భం దాల్చకుండా అడ్డుకుంటుంది. ఒక కాండోమ్, స్పాంజెస్, సర్వైకల్ కప్స్ ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే విధంగా డయాఫ్రమ్ కూడా పనిచేస్తుంది. కంబైన్డ్ పిల్స్, వీటినే కాంబినేషన్ పిల్స్ అని కూడా అంటారు. ఇవి ఒక గర్భనిరోధక మాత్రలు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ కాంబినేషన్లతో ఉంటాయి. వీటిని నోటి ద్వారా తీసుకుంటారు. ఇవి కూడా గర్భనిరోధకాలుగా పనిచేస్తాయి. వీటిని వాడటం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. గర్భం దాల్చకుండా సురక్షితమైన శృంగారంలో పాల్గొనాలంటే ఉత్తమ మార్గం కండోమ్స్ వాడటం. వీటి వాడకం వల్ల ఎలాంటి లైంగిక, అలైంగిక ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. కండోమ్స్ పలుచని, మెత్తటి లేటెక్స్ తో తయారు చేస్తారు.
ఫిమేల్ కండోమ్స్ అయితే యోని లోపలి భాగంలో ఉంచడం వల్ల పనిచేస్తుంది. కలయిక తర్వాత సెమెన్ యూటరస్ ని చేరకుండా ఉంటుంది. మేల్ కండోమ్ అయితే అంగానికి ఫిక్స్ చేయటం వల్ల పనిచేస్తుంది. కలయిక తర్వాత సెమెన్ కండోమ్లోనే ఉండిపోవటం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. గర్భనిరోధక పద్ధతుల్లో కండోమ్స్ వాడటం 95% ఎఫెక్టివ్గా పనిచేసే పద్ధతి. కలిసిన ప్రతిసారి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వాడకం వల్ల 3 సంవత్సరాల వరకు ఎలాంటి భయం లేకుండా శృంగారంలో పాల్గొనొచ్చు. కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ ఫ్లెక్సిబుల్ గా ఉండే చిన్న ప్లాస్టిక్ రాడ్. దీన్ని మోచేతి పైన స్కిన్ లోపల అమరుస్తారు. ఇది ప్రొజెస్టెరాన్ హార్మోన్ ని బ్లడ్ లోకి విడుదల చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. ఒకసారి అమర్చిన తర్వాత ఇది 3 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది 99% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ రక్తంలోకి ఎక్కించడం వల్ల పనిచేస్తుంది. దీనిని కూడా గర్భనిరోధక మార్గంగా వాడుతుంటారు. దీన్ని ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది 3 నెలల పాటు పనిచేస్తుంది. ఇది కూడా 99% పనిచేస్తుంది. కాంట్రాసెప్టివ్ ప్యాచ్ అనేది కూడా ఒక గర్భనిరోధక ప్యాచ్. దీనిని చర్మం మీద ఉంచడం ద్వారా వాడతారు. ఇది హార్మోన్స్ రిలీజ్ చేయటం ద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. ఇది 99% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక ప్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత వారం పాటు పనిచేస్తుంది. 3 వారాలు వాడిన తర్వాత 1 వారం ఆపాల్సి ఉంటుంది. అంటే కంటిన్యూగా 4 వారాల పాటు వాడొద్దు. ఇంట్రాయూటరైన్ డివైస్ ఒక చిన్న ప్లాస్టిక్ లేదా కాపర్తో తయారు చేయబడిన టీ అక్షరం ఆకారంలో ఉండే పరికరం. దీన్ని కాపర్ టీ అని కూడా అంటారు. దీన్ని యూటరస్ లో ఇన్సర్ట్ చేస్తారు. ఇది 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కూడా పనిచేస్తుంది. ఇది 99% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రొజెస్టెరాన్ ఓన్లీ పిల్ మాత్రలు ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిల్ తీసుకోవడం ద్వారా సర్వైకల్ మ్యూకస్ ని మందంగా చేయటం ద్వారా స్పర్మ్ ఎగ్ ని రీచ్ అవ్వకుండా చేస్తుంది. ఇది 99% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెజైనల్ రింగ్ ని సాఫ్ట్ గా ఉండే ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. వెజైనాలోకి ఇన్సెర్ట్ చేస్తారు. బ్లడ్ లోకి ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ని విడుదల చేయటం ద్వారా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. రింగ్ ఒకసారి అమర్చాక నెల రోజుల పాటు పనిచేస్తుంది. ఇది 99% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇవన్నీ తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు మాత్రమే. ఇవి మీరు వాడే విధానం, సమయం, పద్ధతిని బట్టి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అన్నది నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి ఏది వాడాలన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించినట్లయితే వారు మీ ఆరోగ్య, శరీర పరిస్థితిని బట్టి కరెక్ట్ కాంట్రాసెప్షన్ మెథడ్ ని సూచిస్తారు. ఇక పర్మనెంట్ గా గర్భం దాల్చకుండా ఉండాలంటే మాత్రం మేల్ స్టెరిలైజేషన్ అంటే వాసెక్టమీ, ఫిమేల్ స్టెరిలైజేషన్ అంటే ఫెలోపియన్ ట్యూబ్ ని బ్లాక్ చేయటం. ఈ 2 మార్గాల ద్వారా అసలు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవచ్చు. గర్భనిరోధక మాత్రలు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడాలి. సాధారణంగా అయితే తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, వికారం, వాంతులు, పీరియడ్స్ లో మార్పులు, పీరియడ్స్ లో అధిక రక్తస్రావం, లిబిడో తగ్గిపోవటం, శరీరంలో నీరు చేరటం, శరీరం భారంగా అనిపించటం, రొమ్ములో భారంగా అనిపించటం, మొటిమలు కావటం వంటివి ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్. ఇవి అందరికీ ఉండాలని కాదు, వారి వారి శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే ఉంటాయి. సో ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసినప్పుడు దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే తక్కువే, ఓవర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్కువ రోజులు యూజ్ చేస్తేనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఒక 3 months 4 months కంటే కూడా ఏమీ అంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే కొంతమందికి హెడేక్ వస్తుంది అనమాట. అంటే ప్రీవియస్గా హిస్టరీలో వాళ్ళకి మైగ్రేన్ అట్లా ఉన్నప్పుడు హెడేక్ అనేది కొంచెం ఎక్కువ కామన్గా ఉంటుంది. బ్రెస్ట్ టెండర్నెస్ ఉండొచ్చు, లేదా నాసియా అనేటివి ఉండొచ్చు అనమాట. నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి రావచ్చు. ఇంకొంతమందికి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే హైపర్ టెన్షన్ రావచ్చు అనమాట. అంటే ఏదైనా థ్రాంబస్ ఫార్మేషన్ కానీ, అంటే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఏమైనా ఫామ్ అయ్యి వెరీ రేర్గా సెరిబ్రల్ థ్రాంబస్ కానీ, లేదా మయోకార్డియల్ ఇన్ఫాక్ట్స్ కానీ అలాంటివన్నీ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల కాంట్రాసెప్షనే కాకుండా అదర్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ కూడా, అంటే కాంట్రాసెప్షన్ అడ్వాంటేజెసే కాకుండా నాన్ కాంట్రాసెప్టివ్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఎక్సెసివ్గా బ్లీడ్ అవుతుంటారు. వాళ్ళకి ఈ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అనమాట. కొంతమందికి పీరియడ్స్ అప్పుడు కూడా ఎక్సెసివ్గా పెయిన్ ఉంటూ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా మటుకు ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల పెయిన్ అనేది తగ్గుతూ వస్తుంది.
ప్రోగ్రెసివ్ గా. ఎండోమెట్రియోసిస్ కి ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ట్రీట్మెంట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందన్నమాట. వాళ్ళకు కూడా మనం ఓసిపిసి ఇచ్చినప్పుడు ఈ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అవుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ కూడా ఇది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ప్రొటెక్టివ్. సో బెస్ట్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ వెళ్ళాలి ఫర్ స్పేసింగ్ అంటే బెటర్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అట్లా వెళ్ళాలి అనుకుంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఓసిపిస్ బెస్ట్ అనమాట. ఒకవేళ స్పేసింగ్కి కావాలి అంటే ఒక బేబీకి ఇంకొక బేబీకి మధ్య స్పేసింగ్ కావాలి అనుకుంటే ఎదర్ ఐయుసిడి ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైసెస్ కానీ ఇంప్లాంట్స్ కానీ లేదా మెరీనా అనేది కానీ అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. గర్భనిరోధక పద్ధతులు పాటించాలని అనుకునే భార్యాభర్తలు మీ డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఖచ్చితమైన హాని కలిగించని కాంట్రాసెప్టివ్ మెథడ్ని సూచిస్తారు. అలా మాత్రమే మెథడ్స్ని ఫాలో అవ్వాలి, కానీ సొంతానికి ఎవరు కూడా వాడొద్దు.